అభి, చచ్చిపోయిన వాళ్ళందరినీ మర్చిపోవడం మొదలెట్టారు కదా. మర్చిపో, అదే మంచిది. దేవుడు మనిషికిచ్చిన వరం మర్చిపోవడం, ఆ వరాన్ని వాడుకోవడం మర్చిపోకు. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీ చేయి పట్టుకుందామంటే నీ చేతిలో ఉన్న గన్ చూసి భయపడుతున్నారు. భయాన్ని ఇష్టం డామినేట్ చేయాలి కానీ ఇష్టాన్ని భయం డామినేట్ చేయకూడదు. మారు అభి. ఐస్ క్యూబ్స్ తీసుకురా. బ్రేకింగ్ న్యూస్. ఎస్పీ లడ్డాపై శత్రు గ్యాంగ్ అటాక్. త్రుటిలో తప్పించుకున్న లడ్డా నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో శత్రు గ్యాంగ్ ఎస్పీ లడ్డాపై బాంబు దాడికి యత్నించారని సమాచారం. ఆ దాడిలో ప్రాణాపాయ స్థితిలో తప్పించుకున్న ఎస్పీ లడ్డాని హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో మాఫియా ఎప్పుడు ఎవరిని కలుస్తారో తెలీదు. ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్ని కలవలేని పరిస్థితి ఇది. ఈవేళ మన రాష్ట్రం ఏడుస్తున్న పరిస్థితి. ఆఫ్టర్ మాజీ లక్ష్మీలు కూడా ఏం చేయలేకపోతుంది గవర్నమెంట్. ఈవేళ హైదరాబాద్ లో వాడు చెప్పిందిలా వాడు చేసేది ఆర్డర్. ఇంకా మీరేం పీకుతున్నారా లా అండ్ ఆర్డర్? మీకు చేత కాకపోతే చెప్పండి, నేను సెంట్రల్ లో. హలో, మిమ్మల్ని చంపడానికి గవర్నమెంట్ ఆ లడ్డాకి లైసెన్స్ ఇచ్చింది. మీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. ఈ టైంలో మీరు అండర్ గ్రౌండ్లో ఉండడం మంచిది. ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి. అర్జెంటుగా జేకేని కలవాలి. ఓ వెల్కమ్ శత్రు. కూర్చోడానికి టైం లేదు. మరేంటి? మాకు మీ హెల్ప్ కావాలి. గవర్నమెంట్ మా మీద షూటర్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ టైంలో మీరే మాకు షెల్టర్ ఇవ్వాలి. 6 లక్షల మంది జనం చేత ఎన్నుకోబడ్డ నీతి నిజాయితీ గల ఏకైక నాయకుడిని. ఐఎమ్ సారీ శత్రు, మీలాంటి వాళ్లకు షెల్టర్ ఇవ్వలేను. ఇంకేదైనా అన్నా, జేకేతో ఇంకోసారి మాట్లాడేసి వస్తా. ఏం మాట్లాడావు? మీడియాకి బ్రేకింగ్ న్యూస్ అన్నా. డీజీపీకి ఫోన్ కలుపు.
హలో. జేకే దగ్గరికి వెళ్ళి హెల్ప్ అని అడిగాం. జేకే వినలేదు. అభి వాడు తల మీద దాన్ని పెట్టాడు. ఈసారి వాడు హెల్ప్ అని అరిచాడు. అభి వినలేదు. జేకేని చంపేశారా? ఏ బిగిన మెంట్లా? మొన్న ఎస్పీ, ఈరోజు ఎమ్మెల్యే. చస్తా. అసలు మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? తెలుసు. మేము ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఒకటి, మమ్మల్ని సిటీ నుండి సేఫ్గా బయటకు పంపించడం. లేదంటే మేమే మీడియా ముందుకెళ్ళి జరిగిందంతా చెప్పడం. రుచి మరిగిరు కొడుకులు అడవికి పదండి, ముందుకు పదండి అడవికి. తొందర రండి. ఏ అదో ఏ ఎలిసిపోయింది ఇప్పుడు ఎవరిది? ఇది నా జీన్స్. ఎందుకు రాబాయ్ 2 బ్యాగులు? బట్టలు లేకపోతే ఆకులు చుట్టుకుంటాం. ఈ బాటిల్ ఎవరిది? పెట్టుకోవా? अन्ने పెట్టుకున్నామా కా రమ్ బీర్ విస్కీ और वोडका भी लगाया उधर. నేను అన్నది సెంటు బాటిల్ రా, తాగుబోతు సచ్చినోడు. ఏ వాళ్ళు పిలిచిరున్నాను. రా అన్నా, యాదవ్ అన్న. వస్తున్నా. ఏంది? నువ్వేమనుకోనంటే ఆ, ఒక విషయం చెప్పనా? ఒక్కటి కాకపోతే 2 చెప్పు. అసలు నీ ఫేస్ కి, నీ మెడలో ఉన్న గోల్డ్ చైన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏ యాదో ఏయ్ శృతి, మాతో ఉండి ఉండి రుచి మరిగినావు. జాగ్రత్తగా వెళ్ళండి. ఈసారి మళ్ళీ సిటీకి వచ్చినప్పుడు నన్ను కలవడం మర్చిపోవద్దు. టేక్ కేర్. బాయ్. తన్ని కూడా తీసుకురా. అభి, మనం సేఫ్ అయ్యాక అమ్మాయిని పంపించేద్దాం. గమ్యం తెలియని నా జీవితానికి శృతి తోడు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.
ఎప్పటి నుండి ఎప్పటిదాకా అప్పుడు తోచే